నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా డిసెంబర్ 31న రాత్రి ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయని సిపి గౌసాలం స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు తమతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని పోలీస్ కమిషనర్ సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీయవద్దన్నారు. పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా 44 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారి వాహనాలను వెంటనే సీజ్ చేస్తారు. ప్రతి చెకింగ్ పాయింట్ వద్ద 8 నుంచి 10 మంది సిబ్బంది బ్రీత్ ఎనలైజర్స్, బాడీ వార్న్ కెమెరాలతో విధుల్లో ఉంటారు. డిసెంబర్ 31 రాత్రి లోయర్ మానేరు డ్యాం కట్ట, కేబుల్ బ్రిడ్జ్ పైకి వెళ్లడం, అక్కడ వేడుకలు నిర్వహించడంపై నిషేధం విధించారు. ఈ 2 ప్రాంతాల్లో నిరంతరం పోలీసు పెట్రోలింగ్ కొనసాగుతుంది. వేడుకల్లో డీజేల వినియోగంపై నిషేధం విధించారు. ధ్వని కాలుష్యానికి సంబంధించి ఫిర్యాదులు అందితే బాధ్యులపై కేసులు నమోదు చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చడం నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కేసులు నమోదు చేస్తారు. నగర శివార్లలోని గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లపైన ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ వాడకాన్ని గుర్తించేందుకు నార్కోటిక్ టీంలు, శిక్షణ పొందిన జాగిలాలు, డ్రగ్ డిటెక్ట్ కిట్లను ఉపయోగిస్తారు. వేడుకల సమయంలో మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు షీ టీంలు నిరంతరం పర్యవేక్షించనున్నాయి. ముఖ్య ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నారు.